మీ పేరేమమ్మా? కరుణ. కరుణ. ఏజ్ ఎంత మీది? 22. మీరు మా దగ్గర జూన్ నుంచి ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్, బీపీ నుంచి ఏమి వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, మా ట్రీట్మెంట్ తీసుకొని బిఫోర్ దట్ ఎంత డయాలిసిస్ పోతా ఉండే? 2-6 months ఇంకా నాకు డయాలిసిస్ చేస్తూ ఉండేవారు. ఎంత డయాలిసిస్? వీక్లీ 3 డయాలిసిస్. 3 డయాలిసిస్ డే బై డే. ఏమేం ప్రాబ్లం ఉండే అప్పుడు? కిడ్నీ ప్రాబ్లం. అంటే డయాలిసిస్ అప్పుడు ఏమేమి అవుతా ఉండే మీకు? అన్కాన్షియస్, బీపీ జాస్తి అవుతా ఉంది, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడైతే నేను మిరాకిల్ డ్రింక్స్ నేను ఎప్పుడు యూజ్ చేసినాను అప్పుడు ఇంకా 3 డయాలిసిస్ ఉండే 2 డయాలిసిస్కి వచ్చింది. ఎంత దినాలకి వచ్చింది? 3 to 2 ఒక 10 days కల్లా వచ్చింది. 10 days లో వస్తుంది. 2 డయాలిసిస్కి. నేను డయాలిసిస్ 2 డయాలిసిస్కి వచ్చినప్పుడు మళ్ళీ నేను డయాలిసిస్కి వెళ్ళినప్పుడు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి 5 minutesకి అన్కాన్షియస్కి వెళ్ళిపోయేదాన్ని. 4 hours డయాలిసిస్. ఒక 10 to 15 minutesకి నేను అన్కాన్షియస్ అయిపోయేదాన్ని. ఇంక ఇట్లా అని చెప్పేసి నెక్స్ట్ ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండగానే 2 డయాలిసిస్ నుంచి 1 డయాలిసిస్కి వచ్చింది. వీక్లీ వన్స్ చేస్తాను. అది ఎంత దినాలకి? 30 days. 30 days. 30 to 15 to 20 days. 20 days లో. ఆమెట 1 డయాలిసిస్కి వచ్చిన తర్వాత 1 month లో 0 డయాలిసిస్. అంటే టోటలీ వారానికి 3 డయాలిసిస్ ఉంది. నెలకి ఫుల్ డయాలిసిస్ స్టాప్. అంటే విత్ ఇన్ ఏ మంత్. ఎస్ సార్. ఆ యూరిన్ ఫ్లో అంతా ఎక్కువైంది. యూరిన్ ఫ్లో బాగా వస్తూ ఉంది. తర్వాత ఫుడ్ తినేదానికంతా బాగుంది. అన్నీ ఉంది సార్. అంతే. వెరీ గుడ్. క్రియేటిన్ అయినప్పుడు 5.7 ఉండే, ఇప్పుడు 4.5 ఉంది కదా. 4.1. ఏమి డయాలిసిస్ లేదు, ఏమి లేదు, ఏమి ప్రాబ్లం లేదు. 1.5 years అయింది సార్ డయాలిసిస్ స్టాప్ అయ్యి. ఓకే, వెరీ గుడ్ అప్ప, వెరీ గుడ్. ఏమంటే ఫుడ్ ఏం నేను చెప్తాను అది స్ట్రిక్ట్లీ ఫాలో చేయాల. అన్నము అంటే రైస్ అండ్ వీట్ అంటే తెలుగులో ఏం చెప్తారు వీటికి? చపాతీ. గోధుమ చపాతీలో గోధుమ దాంట్లో 14% ప్రోటీన్ ఉంటుంది. అది కరిగేలేదు. దాన్ని 25% లెస్ తీసుకోవాలా. ఆమెట ఎక్కువ కూరాకులు, ఆమెట తరకారీ ఇదంతా తీసుకోవాలా లీచింగ్ చేసి. పల్సెస్ అంతా. ఆమెట నాన్ వెజ్ అంటే ఫిష్ వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటుంటారు అదంతా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ.